దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు 29వ అధ్యాయము 23వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఎవని గర్వము వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దేవుని బిడ్డలారా, ఎవని గర్వము వానిని తగ్గిస్తుందంట, వినయ మనస్కుడు ఘనత నొందుతాడట. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవునికి విధేయులుగా ఉండండి, దేవుని మాటకి లోబడండి. అప్పుడు మీ జీవితంలో దేవుడు చేసే కార్యాన్ని మీరు చూస్తారు, దాన్ని అనుభవిస్తారు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 37వ కీర్తన 24వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనినట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో వారు దేవుని కార్యము నిమిత్తమై కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు. సహనముతో, ఓపికతో, ఓర్పుతో వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, అలా కాకుండా గర్వముగా ప్రవర్తించిన వారికి ఓపిక, సహనము అనేది ఉండదు. కాబట్టి వ్యర్థమైనటువంటి మాటల్ని వారు ఉచ్చరిస్తారు. కాబట్టి వారు భక్తిహీనులుగా నిర్మూలమవుతారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవునికి విధేయులుగా ఉండి దేవుని మాట పైన నమ్మకము కలిగి కనిపెట్టుకొని ఉంటారో భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడిని హెచ్చించాలంటే దేవునికి నీవు విధేయుడుగా, విధేయురాలుగా ఉండడమే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 40వ కీర్తన 2వ వచనములో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుడు భూమిని స్వతంత్రించుకొనున్నట్లు నేను నిన్ను హెచ్చించేదను అంటూ ఉన్నాడు. నిన్ను హెచ్చించినటువంటి దేవుడు నీ పాదములని బండ మీద నిలిపి నీ అడుగులన్నీ స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇటు అటు తడబడకుండా, కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగకుండా దేవుడు నీ పాదములను క్రీస్తు యేసు అనేటటువంటి బండ పైన, వాక్యము పైన ఆయన నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా వారికి నాయకుడుగా ఉండును, వారి రాజు వారికి ముందుగా నడుచును. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు, అలాగనే మీకు నాయకుడిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని కార్యాన్ని అనుభవిస్తున్నటువంటి భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట 27వ కీర్తన 6వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుడు నీకు నాయకుడుగా ఉండి, నీకు ముందుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నడిపిస్తున్నటువంటి ఆ స్థితిలో నీ శత్రువుల కంటే ఎత్తుగా ఆయన నీ తలని ఎత్తుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుడే నీకు నాయకుడుగా ఉండి ఆలోచన చెప్పి నిన్ను ముందుకు నడిపిస్తున్నప్పుడు ఏ శత్రువు కూడా నీపైన జయం నొందదు. దేవుని బిడ్డలారా, అంతేకాదు మాట్లాడుతున్నటువంటి మాట అక్కడ ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. దేవునికి విధేయులుగా ఉండండి. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నీకు నాయకుడుగా ఉంటాడు, దేవుడు నిన్ను ముందుండి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు నీ శత్రుల ముందే నిన్ను ఆయన నీ తలని ఎత్తుతాడు. దేవుని బిడ్డలారా, ఒక మంచి ప్రదేశంలో, ఒక మంచి దేశంలో ఆయన నిన్ను నిలబెడతా ఉంటాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 9వ వచనం,
కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపముండదు. ఎంత చక్కని మాట అండి. కరువు అనేది నీకు ఉండదు. ఏ లోపము లేనటువంటి దేశములో నువ్వు సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదముతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.